ఎందుకు బ్రతుకుతున్నావో తెలియకుండా బ్రతుకుతున్నాం. ఇది వెర్రితనం అంటే. మీరు ఎప్పుడైనా బస్ స్టాండ్లలో రోడ్ల పక్కన చూడండి, కొంతమంది ఉంటారు పాపం తల దూవుకొని 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు అయి ఉంటుంది, బట్టలు కట్టుకొని 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు అయి ఉంటుంది. ఎవరో ఇస్తే తింటారు, ఎవరో ఇస్తే తాగుతారు. ఇక్కడ నుంచి చాలా సీరియస్గా వెళ్తుంటారు, రోడ్డు వెంబడి వెళ్తుంటారు. మనం ఆఫీస్కి కూడా అంత సీరియస్గా వెళ్ళాం, అంత సీరియస్గా వెళ్తుంటారు రోడ్డు వెంబడి. అక్కడికి వెళ్ళి మరలా అంతే సీరియస్గా వస్తూ ఉంటారు. ఆ అబ్బాయిని ఆపి ఎక్కడికి వెళ్తున్నావు అని అడగండి. ఏమో ఏమో ఎక్కడికి పోతున్నాడో తెలీదు, ఎందుకు పోతున్నాడో తెలియదు. కాబట్టి ఆ వ్యక్తిని మనం ఏమంటామంటే పాపం పిచ్చి పట్టింది. మరి ఎందుకు బతుకుతున్నావో తెలియకుండా 3 పూట్ల ఫుల్లుగా తింటున్నావు, పిచ్చి పట్టినట్టు కాదా? పై చూపు ఎక్కడా? గరిసి కానుకొని నా ప్రాణమా సుఖించు అంటే సరే సుఖిద్దులే, చచ్చిన తర్వాత అక్కడ కూడా సుఖమే ఉంటుందా? అక్కడ ఏడుపును పండ్లు కొరుకుతూ ఉంటాయి కదా. మరి దాన్ని తప్పించుకోవాలి కదా, దాన్ని తప్పించుకోవడం కదా సుఖం అంటే. ఇక్కడ తినడం సుఖం కాదు, అక్కడ దాన్ని తప్పించుకోవడం సుఖం. వెర్రివాడ, ఈరోజు రాత్రి నీ ప్రాణం పోతుంది. బెల్ససర్కి సమాచారం పంపించాడు దేవుడు. మెనే మెనే టెకెల్ ఉఫార్.